ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు, నాకు అందరికీ అవసరమే కదండి. ఏఐ లేకపోతే భవిష్యత్తులో ఎందుకు పనికిరాం. చిల్లుకాణి అంటాను చూడండి, అలా అయిపోతాం. ఎందుకంటారా? చిన్న ఎగ్జాంపులే చెప్తాను. 25, 30 ఏళ్ల కిందట కంప్యూటర్స్ అంటే భయపడి, కంప్యూటర్స్కి దూరంగా ఉండి, కంప్యూటర్స్ని చూసి పారిపోయిన వాళ్ళు ఏమైపోయారు? లేదు, ఇంక కంప్యూటర్ తప్పదు, కాస్త కోస్తో మనకి పనికొచ్చిన కోర్సులన్నీ నేర్చుకుందాం, ఏదైతే వర్క్లో ఉందాం అవి నేర్చుకుందాం, లేకపోతే కొత్త కోర్సులు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఏమైపోయారు? చిన్న ఎగ్జాంపుల్. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలండి. అందుకే ఏఐ. మరి ఏఐ అనగానే అసలు ఎన్ని రకాల ఏఐ అంటే అన్ని ఉన్నాయి. ఎవరి వృత్తి వాళ్ళకు ఉంది. అంటే మీ ప్రొఫెషన్కి తగ్గ ఏఐ మీకుంటే, నా ప్రొఫెషన్కి పనికొచ్చే ఏఐ టూల్స్ నాకున్నాయి. కానీ అసలు ఫండమెంటల్స్ ఏంటి? అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ ఎలా డెవలప్ చేస్తారు? ఏఐ ఎలా పనిచేస్తుంది? ఎక్కడెక్కడ, ఇది ఇంపార్టెంట్ అండి, ఎక్కడెక్కడ ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు? మన ఫీల్డ్లో ఆ ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు? దీని మీద మొదలెట్టేశారండి. అమీర్పేట దగ్గర నుంచి ఇంక అందరూ కూడా చిన్న చిన్న టౌన్ల వరకు కూడా పుట్టగొడుగుల్లాగా మొదలెట్టేసి ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్. ఏఐ అది, ఏఐ ఇది, అది నేర్పుతాం, ఇది నేర్పుతాం, ఏది నేర్చుకునే టైంలోనే ఉద్యోగం ఇప్పించేస్తాం, ఇలా చాలా ఉన్నాయి. ఫీజు గ్యారంటీ, ఉద్యోగం గ్యారంటీ, ఇలాంటివి. సో మరి ఈ క్యాష్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఫ్రీ టూల్స్ ఏమో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా మనకి డౌట్ ఏంటంటే, ఏది నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, రిలయబులా కాదా, వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి వాల్యూ ఉందా, తీరా నేర్చుకున్న తర్వాత కాలం వేస్ట్ అయిపోతుందా, డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటికీ సమాధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ అంటాం కదండి. యువ ఏఐ ఫర్ ఆల్ అండి, వైయువిఏ ఏఐ ఫర్ ఆల్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన కోర్సుని, చిన్నదే, నేను కూడా అందరికీ పంపిస్తున్నాను. అంటే నా గ్రూపులో ఉన్న వాళ్ళు అందరికీ పంపించి ఇది చేసేయండి రా బాబు అని చెప్తున్నాను. ఏది కాస్త ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ అవ్వడానికండి. సో మరి ఇది అన్ని చోట్ల ఇచ్చారు. ఐగాట్ కర్మయోగి దగ్గర నుంచి చాలా ప్లాట్ఫామ్స్లో ఇది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా ఎడిటెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి, వాటిలో కూడా ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని చోట్ల కూడా ఇచ్చేస్తారు. కోర్స్ ఎక్కడైనా ఒకటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తి చేస్తే చక్కగా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సరే, ఇక్కడ ఏముంటాయి ఏంటి అనేది చూద్దామండి. ఇదైతే జస్ట్ 4-5 గంటల కోర్స్ అండి. సెల్ఫ్ బేస్డ్ కోర్స్ అంటారు. అంటే స్వయంగా మనంతటా మనం నేర్చేసుకోవచ్చు. ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే, స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, ఇంకా ఏఐ గురించి తెలుసుకోవాలి అనుకునే లెర్నర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకంటే అందరికీ అన్నట్టు గుర్తుంచుకోండి. అబ్బాయి మా అబ్బాయి 6th చదువుతున్నాడు, మా అబ్బాయి 7th, లేకపోతే మా అబ్బాయి ఇంజనీరింగ్ అవసరం ఉంటుందా, అక్కడ నేర్పేస్తున్నారు కదా, అబ్బాయి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను నాకు పనికొస్తుందా అని ఏం పెట్టుకోవద్దండి. ఫండమెంటల్స్ అందరికీ తెలిసి ఉండాలి కదండి, బేసిక్స్ అన్నట్టు. జనరల్ స్టడీస్ లాగే ఇది కూడా ఈరోజు. సో మరి క్యూరియస్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ లెర్నింగ్ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకుంటాం కదండి. ఆ లెర్నింగ్ ఇంట్రెస్ట్ని పెంచుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, ఈజీ టు లెర్న్ ఇచ్చేశారు. సో మరి చక్కగా మనం ఏదైతే సినారియోస్లో మనం వాడుకోవచ్చో అక్కడ వాడుకునే ఎగ్జాంపుల్స్ వగేరా ఇవన్నీ కూడా చెప్తారండి. సో రూపాయి ఖర్చు లేదు, గుర్తుంచుకోండి. ఐగాట్ కర్మయోగి కొట్టండి, అక్కడ వస్తుంది. అలాగే ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అని కొట్టండి, అక్కడ వస్తుంది. ఇక మిగిలిన ప్లాట్ఫామ్స్ కోర్సెరా దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి కదండి, అక్కడ కూడా త్వరలో ఇచ్చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు ఏంటంటే, జాగ్రత్తగా వినండి. మంచి మాడ్యూల్స్ ఉన్నాయండి, మంచి హైలీ ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి నేర్చుకోవాలి. అసలు ఏఐ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది నిజ జీవితంలో, నిజ ప్రపంచంలో అనేది ఒకటి. తర్వాత ఈ ఏఐ ఓవరాల్గా విద్యా వ్యవస్థను ఎలా మారుస్తుంది, అంటే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, అంటే ఎడ్యుకేషన్లో ఎక్కడెక్కడ వాడచ్చు. అంటే సపోజ్ హోంవర్క్లో వాడుతున్నారు మన వాళ్ళు ఈ మధ్య, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అక్కడ వాడుతున్నారు. అలాగే రకరకాలైన క్రియేటివిటీ అవసరమైన చోట వాటిని వాడుతున్నారు. అలాగే ఫ్యూచర్లో అసలు ఈ వర్క్ ఇప్పుడు చదువుతున్న విద్యా విధానం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు రాస్తున్న పరీక్షలు ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, ఇలాగ అంటే చదువుకునే వాళ్ళు ఎక్కడెక్కడ ఏఐని ఉపయోగించుకోవచ్చు అన్ని విషయాలునండి. అలాగే ఏఐని సేఫ్గా వాడాలండి. లేకపోతే ఆ మధ్య చెప్పాను, ఒకడు కన్న తల్లినే చంపేశాడని, ఒకడు సూసైడ్ చేసేసుకున్నాడని, ఒకడు ఏదో పనికిరాని అది సలహా ఇస్తే అవి తీసుకొచ్చి ఆ మందులు వేసుకొని ప్రాణం పోగొట్టుకున్నాడని, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా మనం అప్పుడప్పుడు. సో సేఫ్గా వాడుకోవడం ఎలాగా, రెస్పాన్సిబుల్గా ఉండటం ఎలాగా, ఎథికల్, ముఖ్యంగా ఆ ఏఐ వాడేటప్పుడు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయండి, అవి పాటించడం. అంటే మన సమాచారం పొలవమని ఇచ్చేయడం, మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ వస్తాయండి. అలాగే ఏ అప్లికేషన్స్
ఇండియా నుంచి వస్తున్న ఏ అప్లికేషన్స్ ఏంటి, ఆ అప్లికేషన్స్ ఏమున్నాయి, ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇస్తా అన్నాడండి. అలాగే ఇక ఏఐ ఫ్యూచర్ ఏంటనేది చక్కగా విజువలైజ్ చేస్తారండి. అంటే ఏఐ ఈరోజు ఇక్కడ ఉంది, రేపు ఎక్కడ ఉంటుంది, ఎల్లుండి ఎక్కడ ఉంటుంది, ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఈ ఏఐ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుంది అనేది కూడా ఈ కోర్సులో ఇచ్చేశాడు. సో మరి కంప్లీట్ ఫ్రీ కోర్సు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది లెర్నింగ్. అంటే ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఫోన్ పట్టు కూర్చోవచ్చు, ట్యాబో ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోవచ్చు, హాయిగా నేర్చుకోవచ్చు. గవర్నమెంట్ సర్టిఫికేషన్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుందండి లెర్నర్స్కి, ముఖ్యంగా కాలేజ్ పిల్లలకి, వీళ్ళకి కాస్త ఒక రకమైన జాబులు చేసుకునే వాళ్ళకి కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. సో మరి నెక్స్ట్ లెవెల్ ఏఐ కోర్సులు చేసుకోవడానికి ఫ్యూచర్ రెడీ చేస్తుంది. అది ఫండమెంటల్స్ అన్నీ నేర్చేసుకుంటే నెక్స్ట్ ఏఐ కోర్సులు చాలా ఉన్నాయి కదండి. చాట్‌జీపీటీ దగ్గర నుంచి చాలా ఉన్నాయి, ఏవైనా కావచ్చు. అవన్నీ జెమినీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా. అంటే ఏఐని ఎలా వాడుకోవాలో తెలియక ఇబ్బంది. ఏఐ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎలా వాడుకోవాలో తెలియదు కదండి. ఇక్కడ ఇవన్నీ నేర్పుతారు. సో ఓవరాల్గా ఇండియన్స్కి ఇవి గట్టి పట్టిస్తుంది. అంటే ఏఐ గురించి తెలియచేయాలి, భారతీయుల్లో ఏఐ నేర్చుకునే సామర్థ్యాన్ని, ఏఐ వాడుకునే సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి 1,00,00,000 ఇండియన్స్ని టార్గెట్గా పెట్టుకొని ఈ కోర్స్ అయితే డిజైన్ చేశారు. ఏం లేదండి, సింపుల్గా చెప్పుకోవాలంటే కంప్యూటర్ లిటరసీ ఎలాగో ఈరోజు ఏఐ లిటరసీ కూడా అలా అవసరం. చాలామంది అడుగుతున్నారు, ఏఐ ఎలా నేర్చుకోవాలండి, సపోజ్ నేను ఈ పని చేస్తున్నాను, ఎలా వాడుకోవాలండి అని అడుగుతున్నారు కదా. వాటన్నిటికీ ఇక్కడ మీకు బేసిక్స్ కొంతవరకు సమాధానం ఇక్కడ దొరుకుతుందండి. అంటే ఏఐని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం అంతే, గుర్తుంచుకోండి. అంటే అది మనకి హెల్ప్ చేస్తుంది అన్ని రకాలుగా. అటు మెంటల్గా హెల్ప్ చేస్తుంది, మన ఫిజికల్గా మన వర్క్ ప్రోగ్రెస్కి హెల్ప్ చేస్తుంది, ఒక్కోసారి మన రిలేషన్స్ దగ్గర నుంచి, మన నెట్వర్కింగ్ దగ్గర నుంచి ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. సో నా సలహా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రమోట్ చేసుకోండి దయచేసి. ఎవరైనా ఇందులో చూస్తున్న వాళ్ళు టీచర్స్ వగేరా, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే మీ పిల్లలకి ఇది ప్రమోట్ చేయండి, చూడమని చెప్పండి. అలాగే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాను, నా దగ్గర 500 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఇవ్వండి. అంటే నాట్ ఓన్లీ ప్రైవేట్, గవర్నమెంట్ సైడ్ కూడా దయచేసి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి తెలుసుంటేనే వాళ్ళు కూడా వాడుకోవడం మొదలు పెడతారు. కాస్త ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుందండి. ఏఐ గురించి తెలుసుకుంటే రేపటి రోజు సమాజం గురించి తెలుసుకోవడం, దానివల్ల వచ్చే ఫలితాలన్నీ పొందటం. డైలీ లైఫ్లో మనం ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, నానా బాధలు పడుతూ ఉంటాం కదా. కానీ ఆ నానా బాధలు, ఇబ్బందులు అన్నీ ఇది తీసేయపోవచ్చు, కానీ కొన్ని కాకపోతే కొన్ని అయినా కానీ తీసేస్తుంది. రెండోది, నాకు ఏఐ గురించి తెలుసు, ఏఐ నేను ఏఐ ఎక్స్పర్ట్ని అని చెప్పుకోవడం కూడా బాగుంటుంది కదండి. అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ అని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఇన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు వదులుకుంటామా? ఎవరైనా కానీ తెలివి లేకపోతే వదులుకుంటాం. సో దయచేసి పూర్తి చేసేయండి. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. దయచేసి మీరు కూడా. నా 3-4 గంటలు పెద్ద విషయం ఏముందండి, అలా ఫోన్ పెట్టుకొని చూస్తే ఒక మూవీ చూసినంత టైం. కాకపోతే కాస్త డెడికేటెడ్గా కూర్చోండి, పర్సనల్గా కూర్చోండి, ఫోకస్డ్గా కూర్చోండి. మళ్ళీ ఏదో సర్టిఫికేట్ కోసం అన్నట్టుగా అలా కాకుండా, ఏదో ఆ చిన్న అసైన్మెంట్ ఇస్తారో అది పూర్తి చేసేస్తే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, చూస్తే వచ్చేస్తుంది, అలాంటి షార్ట్ కట్స్ కాకుండా దయచేసి ఇది చేయండి. ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. ఇక్కడ మీకు ఇది ఎలా ఉపయోగపడింది, ఇంకా ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇంకా మంచి ఏఐ కోర్సులు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా పరిచయం చేయండి అంటారా? చెప్పండి దయచేసి, చెప్తేనే నాకు తెలుస్తుంది. లేకపోతే ఇక నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారా? చెప్పండి దయచేసి. అలాగే నేను ఇదిగో పలాంత చదువుతున్నాను, ఇక్కడ ఏఐ టూల్ని ఎలా వాడుకోవాలి అంటారా? అది కూడా దయచేసి చెప్పండి. సో దయచేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, బాగుంటే ఒక లైక్, ఒక షేర్, బాగోకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంటు. సో దయచేసి ఒక సోషల్ కాజ్ కోసం, ఒక మంచి కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి అందుకే సపోర్ట్ చేయమని అంటున్నాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ.